గబుక్కుని ఒక మాట అంటుంటే గౌరవ సభ్యులు కొంతమంది ఇక్కడి నుంచి అలా చెయ్యొద్దు, అలా మాట్లాడకండి అని అందరినీ చాలా సున్నితంగా మందలించారు ఆయన. ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం చాలా చాలా బాధ అనిపించింది. మేమందరం 164 మంది సభ్యులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష. భవిష్యత్తులో కూడా రాజ్యాంగ పరిరక్షణ, రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా వ్యవహరిస్తామని సందర్భంగా గవర్నర్ గారికి శాసనసభ వేదికగా తెలియజేస్తాం. నిన్న సభలో గందరగోళం సృష్టించి సభ నుండి వెళ్ళిపోయిన 11 మంది ఎమ్మెల్యేల పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ప్రవర్తనని ఖండిస్తూ ఇందులో ఆ తప్పు లేనప్పటికీ కూడా గవర్నర్ గారికి ప్రభుత్వం తరఫున క్షమాపణ తెలియజేస్తాను అధ్యక్ష. గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి, సభలో ఆసీనులై ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, అలాగే సభ నుంచి వెళ్ళిపోయిన వైసీపీ సభ్యులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. అధ్యక్ష, మేము ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రాజధాని ఇచ్చి కూడా రాజధాని నిర్మించుకోలేని రాష్ట్రంలో గత ప్రభుత్వం రాజధానిపై నిర్మాణం దృష్టి పెట్టకుండా 3 ముక్కలాట ఆడింది. అభివృద్ధి కుంటుపడింది, ఆర్థిక స్థిరత్వం కోల్పోయింది. ఈ కారణంగా పెట్టుబడులు మందగించాయి, అధికార దుర్వినియోగం, క్షీణించిన శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాలు, కల్పన వైఫల్యం కారణంగా రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో వెళ్ళిపోయింది. ఇలాంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఈ సవాళ్ళను అధిగమిస్తూ ప్రభుత్వాన్ని స్థాపించాం. ఇప్పుడు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య, పర్యావరణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతాల వారి సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఎన్నికల ముందు పరిస్థితులు చూసాం. సాంత్వన, ఓదార్పు కావాల్సిన రాష్ట్రానికి ఈ రోజున వాళ్ళు బాధ్యత రాహిత్యం మనకి చూసాం. గత కొంతకాలంగా రాష్ట్రం ఆర్థిక సుస్థిరత కోల్పోయిన ధర్మిలా తిరిగి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పునర్జీవం వైపు అడుగులు వేస్తున్న కీలక సమయం అది. అదేవిధంగా ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖలో అవినీతికి ఎటువంటి తావు లేకుండా ఉద్యోగుల బదిలీల కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష. గ్రామ పంచాయతీలో ఘనంగా జాతీయ వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో గణతంత్ర దినోత్సవాల వేడుకలను ఖర్చులను పెంచి పంచాయతీలకు అందించడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించామన్న ఈరోజు తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు పల్లె పండుగ పేరుతో కార్యక్రమం రూపొందించి 3 నెలల కాలంలో సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించే చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలవుతున్న నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేత ప్రశంసలు అందుకుంటున్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తాం అధ్యక్ష. దాదాపు 4,500 కోట్ల వ్యయంతో 30,000 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 4,300 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో 1,800 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేస్తే కేవలం 6 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 4,300 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికీ 3,000 కిలోమీటర్లు పూర్తి కాగా ఇంకో 1,300 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం ముగింపు దశకి చేరుకున్నాయి అధ్యక్ష. ఇవే కాకుండా పాడి రైతుల ఆదాయాన్ని పెంచేలా, పాడి పశువులకి రక్షణ కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 22,500 గోకులాలని నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో కేవలం 268 మినీ గోకులాలు మాత్రమే నిర్మించింది అధ్యక్ష. వాళ్ళు 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు నిర్మించింది 268 మినీ గోకులాలు అధ్యక్ష. ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చింది 22,500 గోకులాలు మేము నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రత్యేకించి గత ప్రభుత్వం
ప్రతి శాఖలో కూడా అవినీతిని నిధుల మళ్లింపు, దుబారా ఖర్చులు, నిర్లక్ష్య ధోరణి, భవిష్యత్ అవసరాలపై దృష్టి పెట్టకపోవడం వంటి కారణాలతో రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్ళింది అధ్యక్ష. దాని మీద గవర్నర్ గారి ప్రసంగం గ్రామీణాభివృద్ధి ప్రాముఖ్యత గురించి చాలా బలంగా నొక్కి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, గ్రామాలే బలమైన పునాదికి ఈ ప్రభుత్వం నమ్మి ఆచరించి చూపిస్తుంది. గ్రామ సభల నిర్వహణ, ఉపాధి హామీ పనులు, గ్రామీణ మౌలిక వనరుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సౌకర్యాల ఒక ఉద్యమంగా పల్లి పండుగని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ఈ ప్రయత్నాల ద్వారా విజన్ 2047కి అనుగుణంగా మన రాష్ట్రంలోనే దేశంలోనే నెంబర్ 1 లక్ష్యంగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా మేమందరం కృషి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు, ప్రతి ఇంటికి పంప్ కనెక్షన్, నీటి కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర జలశక్తి సహకారంతో ఆధ్వర్యంలో చేపట్టిన జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు. దాన్ని ఎక్కడ పైప్ లైన్లు వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం కూడా తెలియకుండా నీటి వనరులు లేని చోట పైప్ లైన్లు వేశారు. అలా నిధులను చాలా దుర్వినియోగం జరిగింది. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అలాగే మేము వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో కుల గణన మాత్రమే కాదు, యువతలో నైపుణ్య